నవీన్ గౌడ మేలూర్ షిర్లగట్ట. చెప్పండి. వెరైటీ వచ్చి బాగవా. బాగవా సార్? బాగవా టిష్యూ కల్చర్ నారు. టిష్యూ కల్చర్ కంపెనీ సార్? క్యాడిలా జైన్ కాదు. క్యాడిలా సూపర్. క్యాడిలా మంచిదండి. బాగా వస్తుంది. జైన్ ఎందుకు? జైన్కి దీనికి డిఫరెన్స్ ఏందన్నా? అంతా ఒకటే. ఇది క్యాడిలా అనమాట. భవన్ కాదు ఇది. భగవాన్ కంపెనీ క్యాడిలా కంపెనీ. ఓకే, గుడ్. చెప్పండి సార్. ఇది రెండే పంట. ఒకసారి హార్వెస్ట్ చేసిండాం దీంట్లో. ఒక 10 days అయింది. ఇంకా నెక్స్ట్ హార్వెస్టింగ్ 10 days లో వస్తుంది. వెరీ గుడ్. 10 days లో వస్తుంది. దీనికి ఎట్లా మీరు అంటే ఇది సెకండ్ పంట కాబట్టి ఎట్లా దీనికి సస్యరక్షణ ఎలా ఉంది? కటింగ్స్ ఎలా ఉన్నాయి దీనికి? అంతా ఆల్మోస్ట్ బాగా వచ్చింది. అంతా వర్షాలు లేవు. వర్షాలు తక్కువ. దానికి సైజులు తక్కువ వచ్చింది. పర్లేదు. సైజులు కొంతమంది ఏంటంటే కావాలని పెంచుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే కాయలు ఎక్కువ కావాలని చూసుకుంటున్నారు. వర్షాలు తక్కువ. మరి డ్రిప్ పెట్టుకోపోయినారా? డ్రిప్ అంతా ఇరిగేషన్ మొత్తం డ్రిప్ నడుస్తుంది. బాగా నడుస్తుంది. ఇంకా దీనికి ఏమేంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అసలు? దీనికి మెయిన్ ఏంటంటే మన తోటలో ఏమి పెస్ట్ డిసీజులు ఏమి లేవు. ఎందుకని అంటే ఊజీ లేదు. బాగా అంటే మంచి స్ప్రేలు చేస్తారు, బ్యాడ్ కాకుండా. ఇంకా చెప్పండి దీని గురించి క్లారిటీ. సోదరులారా చూడండి, మన గౌడ గారి చేలో చూడండి. మీరు కళ్ళు పెట్టి చూసినా కానీ పెస్ట్ డిసీజ్ లేదు. చూడండి ఎంత నీట్గా. అంటే మనం గౌడాన్ని ఏమంటాడంటే, బాబు మాకు సైజులు కావాలి, అవసరం లేదమ్మా, మేము కాయలు ఎక్కువ పెంచుకోవాలని ట్రై చేస్తున్నానని చెప్తున్నా ఆయన. చూడండి ఒకసారి చూడండి అన్న. ఈ కాయ ఇక్కడ చూడండి సోదరులారా, ఎన్ని కాయలు చూడండి. ఎన్ని కాయలు చూడండి సోదరులారా. అన్న ఇది ఇంత నీట్గా ఎలా పెంచగలిగారు? ఇది ఎంత మంచి పెంచారు. ఇది ఈ యొక్క దీన్ని ఏమంటారు మీరు? తోడేమా ఏంటిది? ఇది స్టెమ్. ఇది తోట. ఇది ఎంత గట్టిగా ఉంది అసలు. ఇది గట్టిగా అంటే బాగేసాయి దీని ఫర్టిగేషన్స్. అద్భుతంగా. బాగా డ్రై చేయండి. అలా డ్రై అయ్యిండాల. ఏంటి కటింగ్ ప్రూనింగ్ మొదలు బాగా డ్రై అయ్యిండాల. చెట్టు బాగా డ్రై అంటే స్టెమ్ బలం వచ్చేది. ఈడ ఫ్లవర్ వచ్చేది. డ్రై కాకుండా ఈడ వచ్చేది. ఈ కొనాల వస్తుంది. ఈడ రావాల అంటే మన ఈ ముళ్ళుకే వచ్చుద్ది. ఇది రావాలా చూడు. ఇది స్టెమ్ లోనే వచ్చింది. స్టెమ్ కు రావాలి, ముళ్ళుకు రావద్దు. ముళ్ళుకు వస్తుంది. డ్రై తక్కువ అయితే ఆడొస్తుంది. డ్రై బాగా అయితే చెట్టు బాగా బలిసింటే ఇట వస్తుంది. సోదరులారా చూడండి, మన గౌడ గారు ఏం చెప్తారంటే, స్టెమ్ కూర్చొని చూడండి. ఇక్కడ కాయలు అనేవి చూడండి స్టెమ్లో పడ్డాయి. చూడండి పర్ఫెక్ట్గా స్టెమ్ వేలో పడ్డాయి చూడండి. సో ముళ్ళలో పడేదాని కాయల కంటే కూడా స్టెమ్లో వచ్చే కాయలు అనేవి చాలా పర్ఫెక్ట్, బాగుంటాయని చెప్తున్నాడు. ఇది చూడండి, ఇది ముళ్ళులో పడ్డది అనమాట. చూడండి సోదరులరా, మంచి ప్రొఫెషనల్ ఫార్మర్. నేను కూడా నవీన్ గారు ఎంత ప్రొఫెషనల్ అంటే నమ్మండి, నేను ఇంతవరకు ఎవరిని రైతుని పొగడలేదు. మొక్కల్ని రెండో సంవత్సరం మొక్కల్ని ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. మొక్కల్ని చూడండి మీరు, కాయలు పక్కన పెట్టేయండి. మొక్కల్ని ఎంత కాయలు సూపరు, బట్ మొక్కల్ని ఎంత హెల్దీగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఇది ఫార్మర్ యొక్క టాలెంట్ అనేది ఇక్కడ బయటపడుతుంది అనమాట. చెప్పండి సార్. ఇక్కడ చూడండి సోదరులారా, మన గౌడ గారు ఏంటంటే నవీన్ గారు ఏంటంటే చూపిస్తున్నారు అనమాట. చూడండి బ్రదరు, ఇక్కడ మనకి స్టెమ్కి పడ్డాయని చెప్తున్నాడు. చూసారా సార్, స్టెమ్కి కాయలు పడ్డాయి అనమాట. ఈ విధమైన కాపు అనేది బెటరు, మంచిది, క్వాలిటీ బాగా వచ్చుద్ది, బలంగా ఉన్నాయి అనమాట. కాయలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మరి ఇంత గట్టిగా ఎలా ఉన్నాయి అర్థం కావట్లేదు. మరి కొన్ని కాయలు ఏంటంటే లూజ్గా కొన్నిట్లో చూశాను, కానీ ఇక్కడ కాయలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందు మరి సార్ ఏం ఫర్టిగేషన్ చేస్తారు సార్ దీనికి? ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి కాయలు ఎందుకు అట్లా? అంటే వెరైటీ చేంజ్ అనే? వెరైటీ సేమేగా? వెరైటీ సేమే. మరి ఇంతలో ఎలా ఉన్నాయి? సాయిల్ రెడ్ సాయిల్, గ్రావెల్ ఉంటుంది. ఈ స్టెమ్లో పడ్డది సార్ ఒకటి. ఇది గ్రావెల్ ఉంది దీంట్లో. కరెక్ట్, ఇరిగేషన్ బాగుంటుంది. ఇది చెప్పండి, దీని గురించి చెప్పండి. స్టెమ్ అయిపోయిన తర్వాత సార్? స్టెమ్లో ఉంది కరెక్టే. తర్వాత హార్వెస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ కటింగ్స్ ఎలా సార్ చెప్పండి? కటింగ్ రెస్ట్ కటింగ్ వేస్తాము. ఎట్లా ఎక్కడెక్కడ చేస్తాం రెస్ట్ కటింగ్? అది వాటర్ షూట్లు అంతా ఎత్తేస్తాము. ఈ వాటర్ షూట్స్ తీసేస్తాం. షూట్ అంతా క్లీన్ చేసి లోగా ఉండేదంతా ఫ్రీ చేసి గాలి ఆడాలి. ఓకే, గాలి ఎయిర్వేషన్ బాగా రావాలి దానికి.
ఓకే చెట్టుకి ఓకే సార్. ఎండ అంతా పడాలా, పైన ఈ పక్కన చేపిస్తాము. ఇదంతా లోగంతా ఫ్రీ గాలి ఆడాలి. అంటే మనకి తర్వాత డ్రై కిడుస్తాం. మన నవీన్ గారు ఏం చెప్తున్నారంటే ఎయిరేషన్ అంటుండే. ఈయన ఫస్ట్ ఇంపార్టెంట్ పదం మనకు ఉపయోగించాడు. చూడండి, సన్ ఉంది చూడండి, ఎక్కడ పెట్టినా సన్ కనపడుతుంది చూడండి. ప్రతి ఏరియాలో ప్రతి కొమ్మకి మీరు చూడండి సోదరులారా, ఎండబడుతుంది చూడండి. అంటే ధారాళంగా ఎండబడటానికి సూర్యరశ్మి ప్లస్ గాలి బాగా రావటం వల్ల ఏంటంటే చెట్టు సెంటర్కి ఎండపడుతుంది. చెట్టు సెంటర్కి ఎండపడుతుంది. ఎండపడాలి. చూడండి, ఆతమ పడుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, బ్రహ్మాండంగా బాగా ఏరేషన్ ఉంది చూడండి. అది చూపించండి, స్టెమ్లో వచ్చింది. ఇది చూడండి, స్టెమ్లో వచ్చింది. ఇక్కడ చూడండి, చూడండి స్టెమ్లో వచ్చింది చూడండి. చూడండి, స్టెమ్కి వచ్చింది చూడండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది, నైస్. చూడండి సోదరులారా, స్టెమ్కి వచ్చింది చూడండి. బాగా డ్రై అయితే చెట్టు ఆత వస్తుంది. ఇది కూడా స్టెమ్కి వచ్చింది సార్. ఎంత స్టెమ్. మరి ఎందుకు చాలా మందికి వేరేగా వచ్చినాయి కాయలు? అంటే కొంతమంది ఇక్కడ ఎడ్జ్లో ఈ పాయింట్స్లో వస్తున్నాయి కాయలు, ఎందుకు అట్లా? అది చెట్టు బాగా డ్రై అయ్యింది లేదు. చెట్టు డ్రై అయితేనే నీకు ఆ విధంగా కాయలు వస్తాయి. అంటే ఇది నువ్వు మంచి ప్రాక్టీస్ చేశానంటే నిదర్శనం అనమాట. రైట్. సో ఇక్కడ చాలా మందికి నేను చూసిన ఫ్రూట్స్ ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది అనమాట. బట్ మీకేంటంటే డైరెక్ట్ స్టెమ్కి వచ్చేసింది. ఓకే, కటింగ్ అయిపోయింది. తర్వాత స్ప్రేలు ఎట్లా? ఇత్రేలు ఎప్పుడు చేయాలి? ఇత్రేలు అదే ప్రూనింగ్ అయినాక 5 దినాలకి ఇత్రేలు. ఓకే, ప్రూనింగ్ అయిపోయిన తర్వాత 5 days. ఓకే, తర్వాత ఫీడింగ్, ఎరువు, బేసాయాలు అంతా వేసి మూసి ఎరువు, ఆ తర్వాత నీళ్ళు పెడతాము. పొద్దునాలకి ఎరువు ఏమి వేస్తారు? ఇది మామూలు ఎరువు, ఈ పేడ, సగని పేడ వేస్తారు. ఎరువు, పిండి వేస్తారు. పిండి వేస్తాం. అంటే 3 పిండ్లు ఉన్నాయి కదా, యాప్ పిండి ఒకటి, గనువు పిండి ఒకటి, బేవున్ పిండి, శనగపిండి కూడా వేస్తారంటగా. శనగకాయ పిండి వేసాం. మనం శనగకాయ పిండి వేస్తే నైట్రోజన్ ఎక్కువ అయిపోతుంది. శనగపిండి వేయకూడదు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ కంటెంట్ని ఎక్కువ కానికుండా చేయాలన్నమాట. ఎందుకు ఎక్కువ కానికుండా చేయాలి చెప్పండి? చెట్టు పెరిగిపోతుంది. నైట్రోజన్ కంటెంట్ అనేది శనగపిండి వేయటం అనేది అంటే ఎక్కువ పెరిగిపోద్ది. అంటే ఎక్సెస్ గ్రోత్ అనమాట. సో అది ప్రాబ్లం అయింది. కానీ ఇప్పుడు మీరు ఇంత హైట్ చెట్లలో కాయలు ఇన్ని ఎట్లా తీయగలుగుతున్నారు అసలుకి? ఇప్పుడు మీ చెట్లు చాలా ఎత్తున్నాయి కదా నవీన్ గారు, మీ చెట్టు చాలా హైట్ ఉంది చూడండి మీరు. ఇప్పుడు ఇంత ఎత్తు చెట్లు ఏరియానే అట్లా మా భూమిలో పెరుగుతుంది. ఫలవత్తు భూమి, బలవంతమైంది, నైట్రోజన్ జాస్తి ఉంటుంది మాకు మా భూమిలో. ఓకే, దానికి పొటాష్ పోవాలి. ఓకే, సో దీని నెక్స్ట్ ఏంటి ఫర్టిగేషన్స్ చెప్పండి. డ్రిప్లో ఏమి ఇస్తారు చెప్పండి? డ్రిప్లో ఇస్తాము. ఇది ఫస్ట్ ఎరువులు, బేసాయాలు అంతా వేసి మూస్తాము. తర్వాత ఇది ఫ్లవర్ వచ్చి 1 పిందె గంట నిమ్మకాయ సైజు వచ్చే గంట ఏం చేయాలి? ఓకే, ఏంటి ఫ్లవరు? మిన్యూర్స్ ఇవ్వద్దు. అంటే మన సోదరులారా, మన నవీన్ గారు చెప్తున్నారు, కాయ అనేది ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజు వచ్చిన దాకా కూడా మనం ఏమి ఫర్టిగేషన్ ఇవ్వద్దు. ఎందుకని? ఫస్ట్ ఇచ్చింటాము, ఎరువుల్లో ఇచ్చింటాము, అది సరిపోతుంది, ఇవ్వద్దు. ఓన్లీ ఫర్టిలైజర్స్ మాత్రమే మనం అక్కడ డ్రెంచింగ్ చేసుకోవాలి. మన మట్టి మొక్క ఏరియాలో చేసుకోవాలి. వాటర్ సాల్యుబుల్ అయితే ఇవ్వద్దు. కాయ ఎప్పుడైతే నిమ్మకాయ సైజు కొంచెం ఊరిందో అక్కడి నుంచి మనం వాటర్ సాల్యుబుల్ ఇచ్చుకోవాలి. అది తీసుకుంటుంది, అది కాయ తీసుకుంటుంది. ఓకే, వాటర్ సాల్యుబుల్ ఇస్తే. ఓకే, వాటర్ సాల్యుబుల్ ఇస్తే మొక్క ఇది ఫ్రూట్ తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ ఇస్తే ఫ్లవర్ వచ్చేది. ఓకే, నైట్రోజన్ పాస్ అయిపోతుంది, కొడి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పండి. ఫ్లవర్ ఫస్ట్ ఇస్తే ఫ్లవర్ వచ్చేది, చిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లవర్ రావాలంటే ఏంటి? ఇప్పుడు బాగుంది, చెప్పండి. ఫ్లవర్ రావాలంటే ఇత్రేలు అయి ఉంటుంది కదా, ఇత్రేలు అయినాక ఒక చిగురు వస్తుంది. స్టార్ కి నిలిచిపోయాడు. ఓకే, స్టార్ కి కొడి రాకూడదు. ఓకే, దాంట్లో పువ్వు రావాలి. ఓకే, గుడ్. సో పువ్వు రావాలి. ఇక్కడ ఈ సన్నటిది రావాలంటే కూడా దాన్ని వేరే స్ప్రే చేస్తారు, తెలుసా మీకు? అది ఏంటిది? అది ఏమిటి స్ప్రే చేస్తే లోపల నుంచి ఈ మొగ్గ వస్తుంది, అని ఏమంటారు మీరు? అది చేస్తాము, టానిక్ అంతా కొడతాము. అదేంటి ఏమంటారు? బాగా డ్రై అయింటే, వెదర్ బాగుంటే, ఎండ క్లైమేట్ సపోర్ట్ చేస్తే, ఇప్పుడు ఈ ముళ్ళులో నుంచి ఇది కన్ను బయట రావాలంటే దాన్ని మనం యాక్టివేట్ చేయాలంటే ఏదో కొడతారంటే తెలుసా మీకు? అది ఇత్రేలు కొడతాము. ఇత్రేలు ఇంకోటి ఏదో ఉంటుంది అంటగా? ఇత్రేలు అంతే, ఇత్రేలు కొడతాము. టానిక్ స్ప్రే చేస్తాం. అదే ఏ టానిక్ అంటున్నా? వివా
ఇవ్వంటారు టానిక్లు అన్ని కంపెనీలు ఉంటాయి. అచ్చా, చాలా. ఏ కంపెనీ మీకు తెలుసు? మేము ఇది కొడతాము, అది న్యూట్రిమ్యాక్స్ కంపెనీ కొడతాము. న్యూట్రిమ్యాక్స్ కొడితే మనకి న్యూట్రిమ్యాక్స్ కంపెనీది బాగా పనిచేస్తుంది. న్యూట్రిమ్యాక్స్ కొట్టడం వల్ల ఏంటంటే నీకు ఎక్కువగా ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి బాగా దీని ఏమంటారు మీరు, ఫ్లవర్ స్టార్ అవుతుంది. ఆ స్టార్ తర్వాత ఈ ఫ్లవర్ వస్తుంది. ఓకే, బాగా ఫ్లవర్ రావాలి, చిగురు రాకూడదు. అంటే ఈ చిగురు రావద్దు. ఈ చిగురు ఉంది కదా, ఇవి రాకూడదు, చిగురు రాకూడదు. ఫ్లవర్ స్టార్ ఇక ఇది స్టార్ ఉంది కదా, అవును, ఈతో స్టార్ అయిపోయాడు అలా, దాంట్లో పూర్ అవ్వాలా. ఓహో, మన నవీన్ గారు అంటారు, అంటే ఆయన సైంటిఫిక్ అండ్ టెక్నికల్గా ఏం మాట్లాడతారంటే నవీన్ గారు, ఇది స్టార్ అంటే ఈ 4 ఆకులు చూడండి, 1 2 3 4, ఈ 4 ఆకులు ఉన్న దాన్ని స్టార్ అంటండి ఆయన. ఇక్కడ నుంచి మనకి ఫ్లవర్ వస్తుంది. ప్రతి స్టార్ నుంచి ఒక ఫ్లవర్ వస్తుంది. సో ఈ స్టార్ నుంచే మీరు చూడండి సోదరులారా, ఈ కొమ్మకు ఉంటుంది అనమాట. ఇది అంటే ప్రతి ప్లేస్లో ఉంటుంది, అది మీరు చూడొచ్చు. అండ్ స్టార్ అంటే ఏంటి చూపిస్తున్నా మీకు. దీని నుంచి మనకి కాయ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చెప్పండి సార్. స్టార్ అటుకే తీసుకోవాలా, చిగురు రాకుండా చూసుకోవాలా. మేము నీళ్లు చూసుకొని ఇడాలా, నీళ్ళు ఎక్కువ ఇడకూడదు. ఓకే, ఇడకూడదు, చూసుకొని ఇడాలా. టెంపరేచర్ ఎక్కువ ఉంటే రోజు చూసుకొని నీళ్ళు అడుగుతుంది. వాన ఏమైనా సరే వాన వస్తే పర్వాలే, వానలో ఏమైనా దేశ అయిపోతుంది, చిగురు వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి వాన పడితే ఏమయ్యదు. ఓకే, ఫ్లవర్ వస్తుంది, బాగా పంట వస్తుంది. వాటర్ సాల్యుబుల్ ఏమి ఇడకూడదు. ఓకే, వాటర్ సాల్యుబుల్ నిమ్మకాయ దప్పం అయిపోవాలి. అవును, అవుట్ కంటిన్యూస్ చేస్తే సెట్ కాయగా తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఫర్టిగేషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫర్టిలైజర్ చెప్పండి, డ్రిప్లో ఏమి ఇస్తారు చెప్పండి. డ్రిప్లో ఇస్తాము చూసుకొని సిఎన్ ఇస్తాము. సిఎన్ ఇంపార్టెంట్. మెగ్నీషియం ఇస్తాము, ఆకు బాగుండాలా, మెగ్నీషియము. బోరాన్ ఇస్తాము ఫ్లవర్ సెట్టింగ్కి, బోరాన్, జింక్, ఎంకేపి 13045 అంతా ఇస్తాము. లాస్ట్లో ఇది ఇస్తాము, 0050. 0050 ఫైనల్ కలర్. 13045 ఎప్పుడు వాడతారు? 13045 ఫస్ట్ లోనే వాడతాం కదా, అవుట్ వాడతాం. సో 0050 ఇస్ లాస్ట్ వన్ అనమాట. ఇంకా 0050 లాస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మామూలుగా నెక్స్ట్ ఇస్తాము. ఇది ఏంటి సార్? ఇది ఆంధ్రాక్స్? అదే కాదు అది ఇది ఫ్రూట్ ఫ్లై, ఊజీ చిట్టె, ఊజీ చిట్టె, ఊజీ కొట్టేసింది. అంటే ఫ్రూట్ ఫ్లై అదే ఇదిగో ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, దీంట్లో గుజ్జు వచ్చేస్తుంది. అంటే ఇది ఊజీ కొట్టేసింది అనమాట. అంటే ఊజీ ఉంది ఇదివరకు, ఇక్కడ ఇదివరకు ఉంది ఊజీ వచ్చేది. చిట్టె అంటారు కదా. చిట్టె అంటే ఏంటిది? మాత్త కాదు, మేము చిట్టె అంటాము. రెక్కలు అగలంగా ఉంటుంది కదా, చిట్టె. బటర్ఫ్లై. బటర్ఫ్లై వచ్చేది దీనికి. బటర్ఫ్లై కూడా తినేస్తుంది అనమాట. ఊజీ వచ్చేది మెయిన్, బటర్ఫ్లై వచ్చేది. మేము ఊజీ అనుకుంటాం, బటర్ఫ్లై. ఇది చూడండి, బటర్ఫ్లై వచ్చి ఈతవా క్లీన్ గా అది సూచే కట్ట ఉంటుంది, దాంట్లో సారం తీసుకొని దాంట్లో మట్టలో గుడ్డ పెట్టేసి పోయి ఉంటుంది. తర్వాత దాంట్లో పిల్లలు అవుతుంది. మరి ఊజీ ఎప్పుడు వస్తుంది? అదే ఊజీ అయ్యేది. అంటే బటర్ఫ్లై అనేది వచ్చేసి దానికి ఫస్ట్ బాగా ఎఫెక్ట్. దీనికి బటర్ఫ్లై ఇస్ ద బిగ్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇది మీకు ఏమిటి తెలుసా? ఇది ప్రాబ్లం ఏంటి? ఇది త్రిప్స్ వచ్చింది. త్రిప్స్ ఇది అంటే మెచ్యూర్ కాల చూడండి. త్రిప్స్ అది క్రికెట్ బాల్ లాగా ఉంది చూడండి, రఫ్ గా. త్రిప్స్ అంటే ఇంక నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఫర్టిగేషన్ తర్వాత బ్లైట్ వచ్చింది. బ్లైట్ ఉంది అనుకుంటా, అక్కడ బ్లైట్ లేదు. అదేంటిది? ఇది డ్యామేజ్ అంటే మనం ముళ్ళు గుచ్చుకొని అయి ఉంటుంది. ముళ్ళు గుచ్చుకొని అయ్యింది. ఓకే, నెక్స్ట్ సార్. విల్ టు బ్లైట్ ఏం లేదు. ఇట్లా మీరు విల్ టు బ్లైట్ లేదంటే మీరు సక్సెస్ అయినట్టు. ఇంకా మనుషుల్ని అంటే ఈ తోటల్ని ఏడిపించేది కూడా పాపం అదే అనమాట. విల్ టు బ్లైట్ ఏం లేదా. మొత్తం దీంట్లో ఏమంటే ఫ్లవర్ వచ్చే టైంలో ఇది అంటాం కదా మేము, తేనీగు ఉంది, జేను తేనీగు. ఇంకా కాదు సార్ నవీన్ గారు, ఆ పాలినేషన్ ఉండాలి. పాలినేషన్ కి జేనుడు ఉంటే చూడు ఇట్లా ఫ్లవర్ కచ్చుతుంది. స్టెమ్లో ఉంది చూడండి బ్రదర్స్, చూడండి అమ్మా సోదరులారు, చూడండి స్టెమ్లో కాయ వచ్చింది చూడండి, ముళ్ళుకు లేదు చూడండి. ఇది రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి, మీరు కూడా చూడొచ్చు హ్యాపీగా. చూడండి ఎంత లవ్ కాయ, ఇది ఎంతలో కాయ చూడండి. నవీన్ గారు, యు ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్.
ఇది కూడా చూడండి, స్టెమ్లో వచ్చింది చూడండి. చూడండి సోదరులారా, ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. 4 ఉన్నాయి చూడండి, మొత్తం స్టెమ్లో ఉన్నాయి చూడండి. ఇది చూడండి చెట్టు. చూడండి సోదరులారా, చూడండి సోదరులారా, పర్ఫెక్ట్ స్టెమ్లో వచ్చింది చూడండి. ఇది అంటే ముళ్ళుకు రాలా. ఇది ముళ్ళు, ఇది ముళ్ళ, ఇది ఏమంటారు దీన్ని, అది లాస్ట్, ఇది లాస్ట్. ఇది బట్ కొన్ని ఇట్లా ముళ్ళుకు వస్తున్నాయి కమ్మా. ఇది కాదా, ఇది ముళ్ళుదేగా, ఇది ముళ్ళుదే, బట్ ఇది స్టెమ్లో వచ్చింది. సైజ్ క్వాలిటీ ఇస్ గుడ్, క్వాలిటీ ఇస్ వెరీ నైస్. మంచి ఇంకా సైజ్ వస్తుంది. వెయిట్ చూడండి ఎంత కూడా ఉంది చూడండి. సైజ్ వస్తుంది అంతే అంటారా? ఎంత మ్యాక్సిమం ఎంత ఉంది సార్ ఇది మామూలుగా వెయిట్ సైజ్? అది సైజ్ ఇది వచ్చి 300 గ్రామ్స్. ఇది 300 గ్రామ్స్ ఉంది. ఇంకా వస్తుంది, ఇంకా మన హార్వెస్ట్ అయింది కదా. అవును, ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉంది, ఇంకా 10 days టైం ఉంది. మీరు 10 daysలో పికప్ అయిపోద్ది. ఇప్పుడు మీరు దీనికి 0050 ఇస్తున్నారా? 005 ఇచ్చారా ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇచ్చామో తిరిగి ఇవ్వాలి మళ్ళీ. ఇంక మళ్ళీ ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిన దాకా ఈ పంట ఇది చాలా బాగా కాయలు ఉన్నాయి, చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. ఉంది. మీరు అంటే మేము పంట 25 kg లోగానే తీసుకోనాల. 25 ఉంటుందా? ఎక్కువ రావా? కాదు, వస్తుంది, లైఫ్ వస్తుంది చెట్టుకి. ఓకే, 30 kgలు 40 kgలు 50 kg తీసుకుంటే నెక్స్ట్ పంట విల్టు బ్లైట్ పడిపోతుంది. ఎక్కువ కాయలు కూడా తీసుకోకూడదు. అబ్బో, ఈ చెట్టు లైఫ్ స్పాన్ ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా? అదే మేము 20 kgలు 30 kg లోగా తీసుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసుకోవచ్చు. వావ్, నైస్, అమేజింగ్. పెస్ట్ ప్రాబ్లం విల్టు ఏమీ ఉండదు, డై బ్యాక్ కానీ. చెట్టుకి స్ట్రెంత్ ఉండేది, ఇది ఉండేది, ఏమీ లోడ్ ఉండేది. అవును, లోడ్ తక్కువ. కానీ నవీన్ గారు ఇంత పెద్ద చెట్లు ఎలా పెంచగలరు? ఏంది? అవును, మీకు బ్లైట్ ఎందుకు రాలేదు ఇక్కడ? బ్లైట్ రాకపోవటానికి కారణం? ఇది 3నే పంట. 3 నెలలేనా? ఇది 3నే క్రాప్. అంటే ఇది 3నే క్రాప్, అది 2నే క్రాప్, ఇది 3నే క్రాప్. అచ్చా, ఇది థర్డ్ క్రాప్. ఇది థర్డ్ క్రాప్. అచ్చా, థర్డ్లో వచ్చిందనమాట. ఆల్రెడీ కోసారు. ఎన్నిసార్లు అయిపోయింది హార్వెస్ట్? ఇంకా మరి కాయలు ఉన్నాయండి? దీనికి ఇంక ఎండింగ్ స్టోరీ లేదనమాట కాయలకి. లేదు, ఉంది, ఇంకా 10 దినాలు నడుస్తే ఎండింగ్. అంటే ఇంకా ఉన్నాయి కాయలు, చాలా ఉన్నాయి అంటున్నా. ఎన్ని కోసే, ఎన్ని యావరేజ్? బాగా కాలేదు కమ్మా, ఇంకా ఈ కొయ్యలేదు కదా మీరు ఇంకా? ఇంకా చాలా ఉన్నాయి కదా కాయలు. అది ಸ್ವಲ್ಪ డెవలప్ అవ్వాలి కదా. అదేలేనా, యూనిఫామ్గా గుర్తు రాలా. 250 గ్రామ్స్ మీద హార్వెస్ట్ అయింది. అదే 150 గ్రామ్స్ పైన హార్వెస్ట్ అయ్యింది. ఇది ఇప్పుడు ఇదంతా డెవలప్మెంట్ వస్తుంది. నైస్. ఇప్పుడు దీనికి మామూలు కేజీ లెక్క ఎంతకి ఇస్తున్నారు ఇప్పుడు యావరేజ్గా? ఉంది 100, ఇంకా 170. 170 ఉందా? మీ అమ్మటమా లేకపోతే మధ్యలో మీకు ఏమైనా మళ్ళీ ఖర్చులు ఉంటాయా? 170 సరిపోద్దా? 190కి ఇచ్చారా? చూడండి సోదరులారా, నవీన్ గారి చేలో ఇంత కాయ చూడండి, ఇంతలా ఉంది చూడండి, అద్భుతం, సూపర్. ఇంకా నవీన్ గారు మీరే ఇంకా దీనికి డాక్టరు అన్నీ మీరే, ఇంకా వేరే వాళ్ళు రానిరనమాట. యు ఆర్ ద ఓన్లీ 1 person ఎవ్రీథింగ్. అంటే బాగా మీరు ఎప్పటి నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు? ఇది 2011. 2011 నుంచి బికమ్ ఏ స్ట్రాంగర్ అనమాట, అంటే పర్ఫెక్ట్ ఫార్మర్ అయిపోయారు అనమాట. అవును. ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం? ఇది మొత్తం 1050 చెట్లు. ఇది ఎన్ని ఎకరాలకి? ఇది 2.5 hectares. అంటే ఎకరానికి 600 పడ్డాయి. 600 అప్రాక్సిమేట్లీ 600 పడలేదు. 500 వేసారా? తక్కువ ఎందుకు వేసారు అట్లా? డిస్టెన్స్ ఎక్కువ పెట్టారు. డిస్టెన్స్ ఇది 12/8. చూడు సోదరులారా, ఇది ఖచ్చితంగా అరకేజీ వచ్చింది గ్యారంటీగా, ఎంత చిండాలంగా వేసుకున్నా కానీ. ఇంకా వారం పోతే ఇంకా అలా వచ్చింది. చూడండి సోదరులారా, చూడు ఎంత కరెక్ట్ పడుతుంది కాయ ఇది. చెప్పండి నవీన్ గారు, దేనికి ఇది విల్టా ఏంటిది? ఏంటంటారు? ఈ చెట్టు ఇట్లా పోతేనే వాల్యూ. ఎందుకు పోతేనే దాళింబరి చెట్టు వాల్యూ. ఏందని స్పెషల్ ఏందంటున్నా? పోకుంటే 10 రూపాయలు కేజీ. అంటే వాట్ ఈస్ ద మీన్ అంటే అర్థం కాల.
పోతా ఉండాల చెట్టు ఆ. ఆ పోయేదానికి సెంటిమెంట్ ఏమన్నా అది ముందులే సెంటిమెంటా సెంటిమెంట్ కాదు ఆ. విల్ట్ ప్రాబ్లం ఆ. ముందులో ఏమన్నా దీని 3 చెట్లు పోయినాయిగా మేడం 3 కాదు రకముగా పోయింది 1 2 3 మరి దీన్ని ఎట్లా రీప్లేస్ చేస్తారు మరి చెట్లు పోయింది రీప్లేస్ చేస్తారా లేదు ఏమయ్యాలి ఇది ఇదేస్తారు అంతే మరి ఇది గ్యాప్ ఉంటే ఎట్లా ఏం చేసే వచ్చిన వరకు వస్తే చాలంటారా ఇంకా చాలా కాపు వెనకబడి ఉంది ఇంగిట్టుకో మరి మా దగ్గర సైజు పెరగాలంటే ఇంత ఎక్కువ సైజు వస్తుంది వర్షాలు లేక సైజు ఇది వచ్చింది ఈడు వస్తా ఉంది మన వర్షాలు పట్టాక మొన్న వర్షం పట్టదు మర్చిపోయినా ఇంకా వర్షం పడితే ఇంకా వస్తుంది వర్షం పడాలి మెయిన్ వర్షం పడాలి అంటే ఈసీపీహెచ్ బ్యాలెన్స్ చేసుకుంటారా ఏంటిది దానివల్ల దానికి కాదు మేము ఎంత నీళ్ళు ఇడుస్తామో నీతో విడుస్తాము చెట్టు మీద నీళ్ళు కారాలి చెట్టుకి కూడా వాటర్ పడాలి చెట్టు మీద నీళ్ళు కారి పొడి ఆ తర్వాత నీళ్ళు తీసుకోవాలి చెట్టు ఓకే అప్పుడే డెవలప్మెంట్ వచ్చింది అదేండి పైనుంచి జారుకుంటా ఆ ట్రంక్ మీద నుంచి కిందకి వెళ్ళిపోవాలి భూమిలోకి రైట్ డెవలప్మెంట్ వచ్చింది అదేనండి అంటే పూర్తి వాటర్ అనేది ఫాల్ డౌన్ కావాలి ఓ వెరీ నైస్ ఓకే గుడ్ సో ఇంకా మరి దీనికి మీరు ఏమి రోగాలు ఏమి మందులు ఎక్కువ కొట్టకుండా ఎట్లా కంట్రోల్ జరుగుతున్నారు ఇన్ని రోగాలు కొడతా ఉన్నాం కదా ఎట్లా వీక్లీ 1-2 స్ప్రే జనరల్గా ఏమి స్ప్రే చేస్తారు జనరల్గా ఇది అది స్ప్రే పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ ఏం చేస్తారు ఎక్కువ త్రిప్స్కే ఎక్కువ మీరు కాండానికే కాయలు పడ్డాయి బాబు ఎక్కువ పడ్డాయి కూడా కాయలన్నీ కూడా త్రిప్స్కి ఏం చేస్తారు బెస్ట్ చెప్పండి ఇంకా వేరే పెస్ట్ చెప్పండి వేరే డిసీజ్ చెప్పండి ఆల్మోస్ట్ అలా ఇదంతా కొడుతుంది ఆక్రోబైట్ దేనికి అది ఆంధ్ర గోల్డ్ దేనికి అది రోకు స్కోరు కవచ్చు ఏం చేస్తారు స్కోరు కవచ్చు అది బాగా పని చేస్తే సో బ్లైట్ ఊజీకి ఏమి కొట్టరా ఊజీకి కొడతాము ఇది కొడతాము కరాటే పని చేస్తుంటారా బాగా ఓకే మరి కొంతమంది ఏంది ఊజీకి పని చేయట్లేదు అంటున్నారు కంప్లైంట్ ఊజీకి అంటే కొంతమంది మెష్ చేపిస్తారు మెష్ పైన నెట్ వేపిస్తున్నారు నెట్ మీరే లేదు ఎందుకు అట్లా మేము వేలే తక్కువ ఉండే ఈ తప్ప ఉంది నెక్స్ట్ తరపు ట్రయల్ చేయాలి అట్లానా వేయించుకోవడం బెటర్ కదా ఎందుకంటే మీరు చాలా ప్లేస్లు ఏంటంటే అది చేస్తారు నెట్ వేస్తారు నెట్ వేయండి అది పెద్ద ఖర్చు కాదు బటర్ఫ్లై రాకూడదు అవును బటర్ఫ్లైని మీరు కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు కనపడుతుందా బటర్ఫ్లై చూద్దామంటే కూడా లేదు మొన్న స్ప్రే చేశారు పెండాల్ స్ప్రే చేసినాం పెండాల్ చేస్తే రాదంట రాదు కరెక్ట్ అది పెండాల్ చేస్తే దీనికి రాదు అంటే స్ట్రాంగ్ మెడిసిన్ బాగా స్ట్రాంగ్ చాలా బాగా స్ట్రాంగ్ ఇదంతా మనంతా 100 గ్రామ్స్ ఉండే అవును ఇప్పుడు ఎంత వచ్చింది అవును అద్భుతం చాలా బాగా వచ్చింది కాయ బాగా పడ్డదే నవీన్ గారు సోదరులారా చూడండి సోదరులారా ఒక రౌండ్ హార్వెస్టింగ్ అయ్యింది అయింది మళ్ళీ ఇంకా కాయలు ఉన్నాయి అన్నమాట అమేజింగ్ ఇంకేమన్నా ఫైనల్గా దీంట్లో మనకు జనాలు తెలియని మీరు చేసిన ఒకటి చెప్పారు ఇందాక మీరు ఒక సీక్రెట్ చెప్పారు దానికి ఎట్లా డ్రై చేయాలి దాన్ని ఓన్లీ యూల్ గెట్ ద స్టెమ్ ఫ్రూట్స్ అని చెప్పారుగా ఆ వెదర్ను బట్టి అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ అంటే ఎగ్జామ్ రాసినట్టు అనమాట లైవ్లో
అందరూ ఫార్మర్స్ అంతా డాక్టర్ మీద చూడండి ఎంతలా ఉన్నాయి సోదరులారా. ఏమో డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటారు. డాక్టర్తో డిపెండ్ అయితే నీకు క్రాప్ చేతిలోకి రాదు కదా సరిగా. కొన్ని తోటలు అట్లా అయినాయి సార్. కాదమ్మా, డాక్టర్ అనేవాడు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాము, మేము చదువుకున్నాం, మేము వీఆర్ ద చూడండి సోదరులారా, ఇది ఎన్ని కిలోలు ఉంటుంది యావరేజ్? ఇది 500 గ్రామ్స్. ఇది 500 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది సోదరులారా. అంటే చూడండి కాయ ఎంతలో బాగుంది చూడండి సోదరు, నిజంగా చూడండి, నా చెయ్యి పడతలేదు సోదరులా, చూడండి నిజంగా సిన్సియర్గా. అంటే నేను అడ్వైజ్ చెప్పేది అంటే మేము చదువుకున్నాం సార్, మేము అగ్రికల్చరల్ అన్నీ చదువుకున్నాం, టాప్ కమ్యూనికేషన్స్ అన్నీ చేసాం, కానీ మనం ఇచ్చే కొన్ని సూచనలు ఏంటంటే కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేదు. కానీ ఏంటంటే రైతు అనే అతనికి ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. మరీ డాక్టర్ మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసుకుంటారంటే పనులు కావు. ఏమంటారు నవీన్ గారు? ఇక్కడ ఏంటి సార్ ఇంత లావు ఉన్నాయి కాయలు? ఇక్కడ ఎక్కువ నేను లావు బాగా. ఇది ఊజియా సార్? ఇది వచ్చింది చూడండి, ఇది ఊజీ అనుకోండి, చూడండి ఆ మూల ఒకటి ఉంది. పట్టుకోద్దులే పట్టుకోద్దులేండి, పట్టుకోద్దు. సో అంటే దీన్ని బట్టి యువర్ ప్రొఫెషనల్. ఇది మేల్ కాదు, ఫీమేల్. ఇది ఫీమేల్, ఫీమేల్ ఫ్లవర్. ఇది కూడా అదే మేల్. ఎక్కడ నుంచి చూడండి, మేల్ వచ్చేది ఇప్పుడు మేల్ రాదు, ఇంకా అయిపోయింది. ఇంకా మేల్ వచ్చేది అది ఫస్ట్ ఫ్లవర్ లో మాత్రం వచ్చేది. ఫస్ట్ ఫ్లవర్ లోనే వచ్చింది. మరి ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది కదా. అవును సార్, చిగురు వచ్చి అవడే వచ్చేది. మరి పాలినేషన్ కి ఎలా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్? పాలినేషన్ ఎట్లా పాలినేషన్ కరెక్ట్గా జరుగుతుంది అంటారా? ఇంకా బీస్ అవేగా, బీస్ రావాలా? ఇది రావాలా జైన్ పులు, జైన్ బీస్ అంటారు, మీరు ఏమంటారు? జైన్ పులుగా, హనీ బీ అంటే జైన్ హనీ బీ. రైట్ రైట్. కంది తేనెటీగ రావాలా, అదే మెయిన్. ఇంకా మరి కొంతమంది తేనెటీగలను కూడా మన ఫామ్ లో పెట్టుకుంటున్నారు, చూసారా మీరు? పెట్టుకుని మేము పెట్టుకున్నాం అమ్మా. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఇది పెట్టుకుంటే మంచిది. ఇది పెట్టుకుంటే ఏప్రిల్ మేల ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. అవును, మేల ఏప్రిల్ మేల ఫ్లవర్ వస్తుంది. ఎక్కువ ఏడున్న తేనీగలు దాంట్లోకి వస్తుంది. వాటర్ యాపిల్. ఓకే, వాటర్ యాపిల్. సో అక్కడ నుంచి మనకి ఎన్ని పాలినేషన్ చేస్తాయి అన్నమాట? ఈ చెట్ల 20,000 అవుతుంది వాటర్ యాపిల్. 20,000 ఏంటి? 20,000 డబ్బులు అవుతుంది ఒక మనలో. ఎందుకు అట్లా? ఇది తీసుకుని అమ్మేస్తాం. అచ్చా, మీరు అనేది ఏంటంటే కేజీ 100 రూపాయలు పోతుంది. కాయలు 20,000 రూపాయలు మీకు సంపాదించి పెడుతుంది. అమేజింగ్, సూపర్. అంటే మీకు పాలినేషన్ చేస్తుంది, కందిరేకు మంచిగా ఉండటానికి ఇల్లు ఇస్తుంది, అది 2 పంటలు కూడా వస్తుంది. మరి అది వేసుకుంటే బెటర్గా, అది బాగుంటే అది వేసుకోవచ్చు కదా నవీన్ గారు. ఊజీగా చూడండి, అక్కడ కూడా వచ్చింది. ఊజీగా బాగానే అటాక్ అవుతుంది మీకు. కొంచెం ఆడ కూడా చూడండి ఊజీగా. ఇప్పుడు మా కొన్ని ఏరియాలో సార్ కొన్ని చెట్లు కూడా కొంచెం మాకు ఇంత హెల్తీగా, ఇంత గ్రీనరీష్గా కనపడతలేదు. స్టెమ్స్ కూడా వీక్గా ఉన్నాయి. దానికి ఏం చేయాలంటారు మామూలుగా మా రైతులు చాలా డౌట్లు అడుగుతున్నాను నన్ను. ప్రతిదానికి డెఫిషియన్సీ ఫర్టిగేషన్ చేసుకోవాలి, అంతేగా? అవి చేయని పక్షంలో మనకి ఏది కాదు. ఓపెన్ అవుతుంది కాయ ఓపెన్ అవుద్ది. నైట్రోజన్ ఎక్కువ ఇస్తే కూడా కాయ ఏదో క్రాక్స్ అంటారు, నిజమేనది? నైట్రోజన్ ఎక్కువైతే వచ్చేది, నైట్రోజన్ ఎక్కువైతే చిగురు వస్తుంది. అంటే మనకి ఈ చిగుర్లు పెరుగుతూ ఉంటాయి. ఏది ఈ చిగురులో ఎక్కువ గ్రోత్ వస్తూ ఉంటుంది. కాయకి ఇది నైట్రోజన్ కావాలా? నైట్రోజనే కావాలంటున్నారు. నైట్రోజన్ ఏమో ఒక్కొక్క డాక్టర్ ఒక విధానం చెప్తున్నారు అబ్బా. కాదు, ఇది ఈడుస్తా ఉంటే ఇది వస్తుంది. ఏది? ఇది ఫీడింగ్. ఇది తీస్తుంటే ఇది వచ్చుద్ది. ఇది గ్రోత్ ఎత్తుకుంటా ఉంటే ఇది ఆటోమేటిక్ దీనికి వస్తుంది. ఓకే, అండర్స్టూడ్. సో ఈ యొక్క చిగుర్లు కనుక డెవలప్ అవుతున్నాయి అంటే ఇట్ మీన్స్ ఇది కూడా డెవలప్ అయినట్లు లెక్క అనమాట. రైట్ రైట్ రైట్. కొందరు తీసేస్తారు. అవును, కొందరు తీసేస్తే సన్ బర్న్ వస్తుంది. ఏది తీసేయద్దు అంటారు? ఇది తీసేయద్దు అంటారా? తీసేయకూడదు. తీసేస్తే నీకు డాట్స్ వస్తున్నాయి. సన్ బర్న్ వస్తుంది. అవును, సన్ బర్న్ ఎక్కువ వస్తుంది. ఇది కూడా సన్ బర్న్. ఇది సన్ బర్న్. సన్ బర్న్ చూడండి. సో మీ దగ్గర అంత టెక్నాలజీ డిఫరెంట్గా ఉంది ఎందు మరి? మీదంతా న్యాచురల్ ఫార్మింగ్ లాగా ఉంది అంతా. కాదు, అంతా నాకు న్యాచురల్ ఫార్మింగ్ కనపడుతుంది మీ దగ్గర. అట్లా కాదు, ఇంత చెట్లు ఎలా మేనేజ్ జరుగుతుంది అది నేను అడిగే పెద్ద క్వశ్చన్. నా సవాల్ ఏంటంటే నేను ఎక్కడ పోయినా ఇంత పెద్ద చెట్లు ఎక్కడ చూడలేను నేను. కాపు ఇట్లా ఇంత 3 yearsకే ఇది ఇంత పెద్ద అయింది చూడండి. ఇంత 2 years ఎక్కువైంది, ఇంకా 3 years ఇంకా ఎక్స్ట్రీమ్గా పెద్దగా ఉంది చూడండి.
సో దీనికి మీరు కలుపు మందు వీటి స్ప్రే చేయరా? చేయరా? మరి ఎట్లా? మరి వీల్ కట్టర్లో కటాల్సి వస్తాము. మన ఇది ఉంటారు కదా స్ట్రింగ్ ట్రిమ్మర్, లేబర్స్ ఇచ్చి కోపిస్తాము అంతే. మళ్ళీ ఇప్పుడు ఇది కాయ అయిన తర్వాత ఏం చేస్తారు జనరల్గా? కట్ చేస్తారా కాయలన్నీ అయిపోయిన తర్వాత? రెస్ట్ కటింగ్, కొమ్మలన్నీ కట్ చేస్తారు. రెస్ట్ కటింగ్ ఏముంటుందని? రెస్ట్ కటింగ్. ఎట్లా ఎంతవరకు కట్ చేస్తారు రెస్ట్ అంటే? రెస్ట్ అంటే ఈ వాటర్ షూట్లు అంతే. అంటే ప్రతి కొమ్మని ఇక్కడ కట్ చేసుకుంటారు? వాటర్ షూట్లు, ఓన్లీ వాటర్ షూట్సే. వాటర్ షూట్ ఇది టాప్, ఈ టాప్ కొంచెం కట్ చేసుకుంటారా? ఈ కొమ్మల్ని కట్ చేయరు, పాత ఏం పట్టుకోదు. ఓన్లీ ఇట్లా కొత్తగా వాటర్ షూట్స్ అనేవి మనం చేయాలి. ఏది వాటర్ షూట్స్ అంటే ఇది సోదరులారా, ఇదిగోండి ఇది వాటర్ షూట్. వాటర్ షూట్ కొంచెం వేరే కలర్లో ఉంటుంది, అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్. పసుపు కలర్లో ఉంటుంది అన్నమాట. చూడండి, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి, ఇది పసుపు కలర్లో ఉంది చూడండి, పక్కదే వేరే కలర్లో ఉంది చూడండి. చూడండి, మీకు డిఫరెన్స్ క్లియర్ కనపడుతుంది చూడండి. ఇదనమాట వాటర్ షూట్ అంటే. సో ఈ విధంగా దీనికి మనం చేసిన తర్వాత దీన్ని ఇంకా మామూలుగా డ్రైకి తీసుకెళ్తారు. దీన్ని డ్రైకి వాటర్ ఇస్తారా, వాటర్ ఆపేస్తారా? వాటర్ ఇస్తాము. డ్రైకి ఇడిచేది మేము ఇంకొక నెల హార్వెస్ట్ చేస్తామని 1 నెల ఇంకా అంటే ఈ నెక్స్ట్ మంత్ కల్లా, నెక్స్ట్ మంత్ డిసెంబర్ జనవరికి జనవరికి కంప్లీట్గా వదిలేస్తారు డ్రై. అంటే ఏం నీళ్ళు ఇవ్వరు ఇంకా? నీళ్ళు జనవరి నుంచి ఎప్పుడు దాకా? మార్చి దాకా? సో జనవరి నుంచి మార్చి దాకా నీళ్ళు ఇవ్వకూడదు. ఫిబ్రవరి 2 నెలలు తర్వాత ఇంక అప్పుడు ఇతరాలు ఇవన్నీ ఇంకా అన్నీ చేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు అది వాడినప్పుడు ఏంటంటే మొత్తం ఆకంత రాలిపోద్ది. ఇంకా ఓన్లీ కాయలు కాడలే కనబడతా ఉంటాయి. అక్కడంతా రాలింటాయి. ఇంకేడో 30% 40% ఉంటుంది, అది రాలిపోతుంది. సో మనం అది ఇతనాలు ఇచ్చే టైంకల్లా మనకి అంతా డ్రాప్ అయి ఉండాలి మొత్తం. చెప్పండి, రండి. ఏం చూస్తున్నారు? సో ఇది వెదర్ కూడా ఎఫెక్ట్ చేస్తాంటారా ఈ క్రాప్ని? అంటే దీనికి ఎలాంటి వెదర్ కావాలనుకుంటున్నారు మీరు, మీ నాలెడ్జ్ ప్రకారం? అంటే ఎలాంటి టెంపరేచర్ కావాలంటున్నా? ఈ కూలింగ్ కావాలన్నా లేకపోతే హాట్ అయినా పర్లేదా? దీనికి ఎక్కువ కూలింగ్ అడుగుద్దా డిమాండ్? ఓవర్ టెంపరేచర్ అయితే ఫ్లవర్ కావచ్చు, డ్రాప్ అయిపోద్ది. అంటే మ్యాక్సిమం మనం ఏంటంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద 36. 36 లాస్ట్. అంతకంటే తప్పు. మన 40-42 వచ్చింది ఎక్కువైపోయింది టెంపరేచర్. ఓకే, సో టెంపరేచర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అన్నమాట, ఈల్డ్ కింద పోవడానికి కానీ పైకి పోవడానికి కానీ. నైస్. సో ఇది ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది ఇంకా హార్వెస్ట్, అంతేగా? ఆల్మోస్ట్ లాస్ట్, ఇంకా ఎక్స్ట్రీమ్ ఎండ్.